హాయ్. ఎత్తును బట్టి శిఖరాన్ని, విస్తీర్ణం బట్టి సముద్రాన్ని, లోతును బట్టి అగాధాన్ని కొలవాలి. అలాగే ఒక వీరుడి గొప్పతనాన్ని అతని దేహాన్ని అలంకరించిన గాయాల సంఖ్యని బట్టి అంచనా వేయాలి. గాయపడ్డం అన్నిసార్లు గొప్ప కాకపోవచ్చు, కానీ ఎదుటివాడికైన గాయాన్ని చూసి నీ దేహం నెత్తురోడాలి. నిస్సహాయంగా రోధించే ఒక మనసు గుర్తుకొచ్చినప్పుడు నీ కళ్ళు చెమ్మగిల్లాలి. అప్పుడే నీవు నీ జాతి ఆకాంక్షలకి వారసుడివవుతావు, వాటిని సాకారం చేసే నాయకుడివవుతావు. అలాంటి ఒక నాయకుడి కథే ఈ వారం రహస్యం. యంత్రభూతాల కోరలతోమే సంస్కృతితో పరిచయం లేని పల్లె జీవనం, కల్లా కపటం తెలియని మనుషుల మధ్య అలవోకగా సాగిపోయే కాల ప్రవాహం. అభివృద్ధి అనే పదానికి మనం తయారు చేసుకున్న ప్రమాణాల పరంగా వాళ్ళు వెనుకబడిన వాళ్ళు. కానీ నిజాయితీగా ఆలోచిస్తే ఆరోగ్యకరమైన ప్రపంచం తాలూకు చివరి అనేవాళ్లు కూడా వాళ్లే. కొండల్లో పుట్టి పెరిగి అక్కడే రాలిపోయే ఆ బండ బతుకులకి అన్యాయం జరిగితే ఏమవుతుంది? ఒక కొమురం భీమో లేక ఒక మండేలానో తయారవడానికి వేదిక సిద్ధమవుతుంది. అతను అక్షర జ్ఞానం లేని ఆటవిక తెగల మధ్య పెరిగాడు. ఆధునికతకి అర్థం తెలియని అనాగరికలతో కలిసి తిరిగాడు. అయితే 2 ప్రపంచ యుద్ధాల సంధికాలంలో ఒక అద్భుతం చోటు చేసుకుంది. 3 అక్షరాల అతని పేరు 3 శతాబ్దాల దాష్టీకాన్ని అంతం చేయడాన్ని చరిత్ర అబ్బురంగా వీక్షించింది. ఆ యుగ పురుషుడి స్పర్శతో పులకించిన అవని అడవి పొల గుండెల్లో అగ్గిరపల్ని రాజేసింది. ఆశయానికి ఆసరాగా నిలవడానికి ఆయుధం ఎంత ముఖ్యమో తెలుసుకున్న అతను అంతిమంగా సాధించిందేమిటి? అందుకు ప్రతిగా అతను చెల్లించిందేమిటి? చరిత్రలో మనిషి మనిషికి మధ్య ఉన్న అంతరాలను తొలగించడానికి పాటుపడిన మహానుభావులున్నారు. తన జాతి జనుల్లో స్వాతంత్ర్యకాంక్షను రగిలించి స్వేచ్ఛా దివిటీలై వెలిగిన త్యాగధనులున్నారు. సామాజిక చైతన్యంతో అణగారిన వర్గాలకి ఆసరాగా మారిన ధన్యజీవులున్నారు. రాజకీయ రణక్షేత్రంలో రాజనీతిజ్ఞతని ఆయుధంలా ప్రయోగించి అభివృద్ధికి బాటలు పరిచిన మేధావులున్నారు. వ్యవస్థని ప్రక్షాళన చేయడానికి జీవితాన్ని అంకితం చేసిన విప్లవకారులున్నారు. కానీ ఈ అన్ని లక్షణాలు ఒకే వ్యక్తిలో ఉంటే ఆ అరుదైన మూర్తి ఒక అవతార పురుషుడై ఉండాలి. కానీ అతను అవతార పురుషుడు కాదు. మానవాతీత శక్తి అంతకంటే కాదు. మానవత్వం అనే ఒకే ఒక లక్షణం ఒక సామాన్యుణ్ణి ఏ స్థాయికి చేర్చగలదో నిరూపించిన ధీశాలి. అతని పేరులో ఏదో ఒక శక్తి ఉంది. అది అభాగ్యుల్ని ఓదారుస్తుంది, అనాథల్ని చూసి పరితపిస్తుంది, అన్యాయాన్ని ప్రతిఘటిస్తుంది. సుమారు 1000 సంవత్సరాల క్రితం ఆఫ్రికా ఖండంలోని కొన్ని జాతులకు చెందిన ప్రజలు దక్షిణ దిక్కుగా వలస వెళ్లారు. పశుపాలన ప్రధానంగా జీవించే వీరు ఇప్పుడు సౌత్ ఆఫ్రికా అని పిలువబడుతున్న ప్రాంతంలో చాలా కాలం పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా కాలం గడిపారు. కానీ 17వ శతాబ్దం మధ్యలో ఆఫ్రికాపై కన్నేసిన యూరోపియన్లు వారిని అక్కడి నుండి కూడా తరిమేశారు. ఆ విధంగా జన్మభూమికి దూరమై కొండల్లో తలదాచుకున్న తెగల్లో థెంబు జాతి కూడా ఒకటి. వంశపారంపర్యంగా ఆ గిరిజన జాతికి నాయకత్వం వహిస్తున్న కుటుంబంలో 1918లో జన్మించాడు నెల్సన్ మండేలా. మండేలా తండ్రికి 4 భార్యలు. వారికి జన్మించిన సంతానంలో ఎవరు ఏ తల్లికి పుట్టారో తెలియనంతగా కలిసిపోయి జీవించేవారు. పశువుల్ని తోలుకొని కొండ మీదికి వెళ్లడం, వీరులైన తమ పూర్వీకులకి సంబంధించిన కథలు చెప్పుకుంటూ సరదాగా పోట్లాడుకోవడం వాళ్ల డైరీలో ప్రతిరోజు ఇలాగే ఉండేది. మండేలా తల్లితో సహా ఆ కుటుంబంలో ఉన్న ఎవరికీ చదువు రాదు. ఇంట్లో ఉన్న 13 మంది పిల్లల్లో మండేలా ఒక్కడే స్కూలుకి వెళ్లడం మొదలుపెట్టాడు. కానీ అతనికి 9 సంవత్సరాల వయసు వచ్చేసరికి తండ్రి మరణించాడు. నిజానికి మండేలా కథ అక్కడితో ముగిసిపోవాల్సింది. కానీ తెగ నాయకుడిగా తనకి ఉన్న పరిచయాలను ఉపయోగించి అతని తండ్రి తాను చనిపోయే ముందు మండేలాని డేవిడ్ అనే అధికారికి అప్పజెప్పాడు. ఆ పరగణాలకి రాజుగా ఉన్న వ్యక్తికి డేవిడ్ ఆప్తుడు కావడంతో మండేలా మంచి చదువులు చదవడానికి ఎలాంటి అవరోధం లేకుండా పోయింది. ఆ సమయంలోనే
రకరకాల తెగలకి చెందిన సంస్కృతులు, కళలతో అతనికి పరిచయం ఏర్పడింది. గిరిజనుడికి ఆ మాత్రం నిలువ నీడ కూడా లేకుండా చేయాలని చూస్తున్న నాగరికులతో జరిగిన అనేక పోరాటాల్లో మండేలా స్వయంగా పాల్గొన్నాడు. తమ దగ్గర ఉన్న బరిసెలు, బాణాలు అన్నీ పోగేసినా అవి ఒక్క తుపాకీ గొట్టం ముందు తలవంచక తప్పదని అప్పుడే అతనికి అర్థమైంది. అక్షర జ్ఞానం లేకపోవడమే తమ జాతి వెనుకబాటుతనానికి కారణమనే భావన జీర్ణించుకుపోయిన మండేలా చదువు విషయంలో ఎప్పుడూ రాజీ పడేవాడు కాదు. అతను చూపిస్తున్న ప్రతిభ కారణంగా క్లాక్బరీ బోర్డింగ్ స్కూల్, వెసిలియన్ కాలేజీ లాంటి మంచి విద్యా సంస్థల్లో చదువుకునే అవకాశం వచ్చింది. తాను పుట్టి పెరిగిన ప్రాంతంతో సంబంధం లేని ఒక కొత్త ప్రపంచంలోకి వచ్చి పడిన మండేలా ఎప్పుడూ తన గతాన్ని మర్చిపోలేదు. ఇంటికి వచ్చినప్పుడల్లా మిగిలిన యువకులతో కలిసి స్థానికంగా జరిగే రకరకాల కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. 1941 ఏప్రిల్లో మండేలా జోహానెస్బర్గ్ పట్టణానికి వచ్చాడు. విద్యార్థిగానో ఉద్యోగిగానో కాదు. ఇంట్లో వాళ్లు చేస్తానన్న ఇష్టం లేని పెళ్లిని తప్పించుకోవడానికి తన స్నేహితుడితో కలిసి పారిపోయి అక్కడికి చేరుకున్నాడు. యూరప్ని కుదిపేస్తున్న పారిశ్రామిక విప్లవం ఖండాంతరాలకి విస్తరిస్తున్న తరుణం అది. సౌత్ ఆఫ్రికాలోని మారుమూల ప్రాంతాల నుండి రోజుకు కొన్ని వేల మంది ఉపాధిని వెతుక్కుంటూ అక్కడికి చేరుకునేవారు. భూస్వాముల దురాగతాల్ని భరించటం కంటే దుర్భరమైన పరిస్థితుల్ని, చాలీచాలని వేతనాల్ని కూడా తట్టుకుంటూ పరిశ్రమల్లో పనిచేయడమే మెరుగైందని వారు భావించేవారు. ప్రపంచంలో ఎక్కడైనా పెట్టుబడికి తెలిసిన భాష ఒక్కటే, దోపిడీ. సమాజంలోని రకరకాల వర్గాలకు చెందిన ప్రజలు ఎలాంటి నికృష్టమైన స్థితిలో జీవనం గడుపుతున్నారో తెలుసుకునే అవకాశం మండేలాకి ఆ రూపంలో వచ్చింది. మండేలాకి పెద్దవాళ్లతో పరిచయాలున్నాయని, అతను కేవలం ఇంట్లో అలిగి అక్కడికి వచ్చాడని తెలిసిన అధికారులు అతన్ని బలవంతంగా జోహానెస్బర్గ్ నుంచి పంపించేశారు. కానీ మండేలాకి ఇంటికి తిరిగి వెళ్లే ఉద్దేశం లేదు. అందుకే మార్గమధ్యంలో అలెగ్జాండ్రా అనే చోట దిగిపోయాడు. ఆ రోజుల్లో నల్ల ప్రజలు కనీసం నగరాల్లో నివసించడానికి కూడా అవకాశం లేదు. చుట్టుపక్కల పల్లెటూళ్లలో ఉంటూ ప్రతిరోజు సిటీకి వచ్చి పని గంటలు పూర్తవగానే మళ్లీ సాయంత్రానికి వెళ్లిపోవాలి. పగలు ఒకచోట గుమస్తాగా పనిచేస్తూ రాత్రుళ్లు బారిస్టర్ డిగ్రీ కోసం కష్టపడి చదవడం మొదలెట్టాడు మండేలా. అప్పుడే అతనికి మొదటిసారిగా ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ తో పరిచయం ఏర్పడింది. ఒక్క నల్ల జాతికి మాత్రమే కాదు, మొత్తం ప్రపంచంలోని తాడిత పీడిత ప్రజానికానికి దారి చూపే ఒక వెలుగు దివ్య ఉదయించడానికి సిద్ధమవుతూ ఉందని ఎవరూ ఊహించలేదు. మండేలా రాజకీయాలే కాదు, అతని ప్రేమ కథ కూడా దక్షిణాఫ్రికా చరిత్రని మలుపు